చూస్తున్నారు? వికేఆర్ ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఈ విషయం మీద అనేక సందర్భాలుగా అన్ని వేదికల మీద కూడా తెలంగాణ సర్కార్ నుంచి మేము చాలా స్పష్టతనిచ్చినాం. ఎందుకు అనంటే ఇది చట్టం పరిధిలో జరిగినటువంటి వ్యవహారం కాబట్టి ఇది ఆ కోణంలో మాత్రమే చూడాలి. దీంట్లో ఏ రకంగా కూడా కక్షపూరితంగానో లేకపోతే నచ్చలేదు కాబట్టో లేకపోతే వాళ్ళు మనల్ని అవమానించిరనో సరే సోషల్ మీడియా మాధ్యమాల్లో తర్వాత ఏ పని బాట్లేనటువంటి బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే కలగేసుకొని మరి రాజకీయాల్లో మారోలు కూడా ఉండాలంటే ప్రయత్నం చేస్తుంది ఈడ తెలంగాణలో బీజేపీదో వాళ్ళన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే లాజికల్గా కూడా ఒక సింపుల్ క్రోనలాజికల్ ఆర్డర్ గిట్ట మనం చూస్తే 2 తారీఖు అప్లై చేసారు, 3 తారీఖు రాతపూర్వకంగా రిజెక్ట్ అయింది, 4 తారీఖు బెనిఫిట్ షో అయింది, 5 తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత జరిగినటువంటి దాంట్లో 5 తారీఖు ఎఫ్ఐఆర్ జరిగినటువంటి దాంట్లోనే అల్లు అర్జున్ గారి పేరు వచ్చిన తర్వాత దాని తర్వాత జరిగిన సందర్భంగా పేరు మర్చిపోయిండు అని అంటే రెట్రోస్పెక్టివ్గా పోయి కక్ష కట్టేది ఉంటుంది ఏంటన్నా. బేసికల్గా మనం ఆలోచించినా కూడా ముందే ఎఫ్ఐఆర్ అయిపోయి పేరున్నటువంటి సందర్భంలో తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో పేరు మర్చిపోయారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ దాని మీదే అయింది తప్ప కొత్తగా మనం తోడు ఇంకోటి చేసినటువంటి అంశం కాదు కదా వికే గారు. ఇది స్పష్టతనిచ్చినాము. ముఖ్యమంత్రి గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి మొన్న 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు రోజే మన సుమారు 50 పైసలకు మంది ప్రముఖులు అడిగి పోవడము అసలు ఎట్లా దీని సమస్య గురించి కూడా కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీని ఎట్లా ప్రపంచపటంగా మనం తీసుకొని పోదాం, తెలంగాణ సర్కారు నుంచి మీకు ఏం కావాలి, అదేవిధంగా బాధ్యతాయుతంగా సామాజిక స్పృహతోటి సమాజ హితం గురించి మనం అందరం కూడా ఎంచుకోవాల్సినటువంటి మార్గం ఎట్లాంటిది. ఎందుకనంటే మరీ ముఖ్యంగా యువతరం అనేటటువంటిది సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎట్లాంటి సినిమాలు లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి విలువలు ఎట్లాంటివి లేకపోతే మనం చేసేటటువంటి కార్యక్రమాలను వాళ్ళని ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లకు తీసుకొని పోతుంది అనేటటువంటి దాంట్లో ఇటు సినీ ప్రముఖులైనా లేకపోతే అటు ముఖ్యమంత్రి వర్యులైనా చాలా కన్స్ట్రక్టివ్గా అందరు కూడా ఒక లైన్ మీదకి వచ్చి ఎస్ ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేటటువంటి దాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సహకరిస్తుంది, దానికి ఇండస్ట్రీ నుంచి మేము కూడా సహకరిస్తామని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి సందర్భం. అంతేకాదు ఎందుకు మనం షూటింగ్లు అని అంటే వేరే దేశాలకు పోయి వస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు హాలీవుడ్ కూడా ఇక్కడికి తెలంగాణకు రాకుండా ఉండాల్సినటువంటిది ఎందుకు వచ్చింది, వాళ్ళు కూడా వచ్చేటటువంటి దానికి మనం ఎట్లాంటి వాతావరణం తీసుకొని వద్దాం, సలహాలు సూచనలతోటి మీరు రండి, మేము అన్నిటికీ కూడా స్వాగతిస్తామని చెప్పి తెల్లకాయత మనం ముంగట పెట్టినాం. వెంకటకృష్ణ గారి రాజకీయం ఏడుంది నేను ఒకటే అడుగుతా ఉన్నా. అక్కడ ప్రముఖులు కూడా చెప్తున్నాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట అదే, ఆయన ఒకటే మాట అన్నాడు, చట్టం అందరికీ సమానమే. మరి మా ముఖ్యమంత్రి గారు కూడా కదే అన్నారు కదా. ఇక దీంట్లో రాజకీయం ఏముంది మీరు చెప్పారు, చట్టంలో చిన్న పెద్ద అనేటటువంటి అంశమే లేదు, చట్ట సభలో మాట్లాడిండు కదా. సో చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేనే లేదు. సరే రాజకీయాలు చేసేటోళ్ళు రాజకీయం చేస్తుండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ని ఈ ఘటనలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఖరిని సమర్థించినట్టు మెచ్చుకున్నట్టు మీరు అనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా మెచ్చుకొని ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు, సర్టిఫికేట్ అంటే నెగిటివ్గా కాదు పాజిటివ్గానే చెప్తున్నా, ఆయన రేవంత్ రెడ్డి గారి పట్ల తనకున్న అభిమానాన్ని ప్రదర్శించినట్టు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి చిట్చాట్లో యథార్థంగా ఎట్లున్నది అట్లా చెప్పిండు. ఈ దాంట్లో ఎట్లాంటి అనుమానమే లేదు, యథార్థంగా ఎట్లున్నది అట్లా చెప్పిండు. అంతేందుకు అల్లు అర్జున్ గారి వ్యవహారంలో కూడా ఆయనకు తెలియకుండా సినిమా వాళ్ళు ఆయనకు చెప్పేది ఉండనేమో అని ఒక కమ్యూనికేషన్ గ్యాప్ని కూడా ఆయన అడ్రస్ చేశాడు. సో ఇంకెక్కడ ఆయన ఒక సైడ్ ఇంక్లైన్ అయి మాట్లాడినటువంటిది ఎక్కడ లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఇట్లాంటి కేసులు లేకపోతే పేరు మర్చిపోయినానంటే ఆ స్థాయి దాటిపోయినటువంటి వ్యక్తుల మీద అట్లాంటి ప్రచారం అనేది సబబు కాదు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ఎత్తడం జరిగింది. ఆయన చేసినటువంటి ప్రతి వ్యాఖ్యలో అర్థము జరిగినటువంటి వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతే తప్ప ఎందుకు మేము మా పార్టీ నుంచి కానీ ఇంకోటి కానీ దీని మీద ఎక్కువ రాజకీయాలు ఇంకా అవసరం లేదు, లేకపోతే రాజకీయ దుమారాన్ని అవకాశవాదంగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్షాలు ఇన్ఫాక్ట్ దాని మీద మా డిబేట్లో అవసరం లేదని మేము కూడా అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ సినీ ప్రముఖుడు ప్లస్ ఒక రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం టేకప్ చేస్తాం. ఎందుకంటే ఉన్న విషయాలు చెప్పిండ్రు, మా ముఖ్యమంత్రి గారు లైన్ చెప్పిండ్రు, ఎస్ ఆడ చనిపోయినప్పుడు అట్లా జరిగి ఉండాల్సినటువంటి విషయం కాదు, నాకు కూడా చాలా బాధ అనిపించింది. సమయం కనీసం కుటుంబ సభ్యుల్ని ముందే పోయి పరామర్శించాల్సినటువంటి అవసరం మన మీద బాధ్యత ఉంటుండే, కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగతం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాల్లో మనకు కనిపించినాయి. అంతే తప్ప సరే ఈరోజు ఏది ఏమైనప్పటికీ కేసు అనేటటువంటిది కేసు లెక్క ఫేస్ చేసుకున్నటువంటి పరిస్థితి పోతా ఉంది. కానీ ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఉంది అనేటటువంటి ఒక అవస్థని మాత్రం. కానీ ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి కామెంట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత
మీడియా వాళ్ళు కేటీఆర్ గారిని అడిగారు, ఇట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారు, ఆ పేరు చెప్పలేదని మరి ఆ పగతోనో లేకపోతే కోపంతోనో చేసే స్థాయి దాటిపెట్టేవంతని అన్నారు అని అంటే, పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం అనలేదు కేటీఆర్ గారు. ఆయన అభిప్రాయం